అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీ వద్ద అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. విద్యార్థినుల బాత్రూంలోకి కొంతమంది తొంగి చూస్తున్నారని స్టూడెంట్స్ వీసీ దృష్టికి తీసుకెళ్లారు. అయితే విద్యార్థుల ఫిర్యాదుపై వీసీ పట్టించుకోలేదని వారు ఆందోళనకు దిగారు. బుక్కరాయ సముద్రంలోని యూనివర్సిటీ ప్రధాన గేట్ వద్ద నిరసన చేపట్టారు. వీసీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. స్టూడెంట్స్ నిరసనకు విద్యార్థి సంఘాలు కూడా మద్దతు తెలిపాయి. గతంలో కూడా యూనివర్సిటీలో ఇలాంటి ఘటనలు జరిగినా పోలీసులు పట్టించుకోలేదని విద్యార్థినులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో యూనివర్సిటీ సమస్యలను మీడియా దృష్టికి తెచ్చారు విద్యార్థులు. తాజాగా యూనివర్సిటీలోకి మీడియాను అనుమతించడం లేదు సిబ్బంది. దీంతో న్యాయం కావాలంటూ అర్ధరాత్రి ఆందోళన చేపట్టారు. ప్రధానంగా ఏదైతే యూనివర్సిటీ సంబంధించినటువంటి కాంపౌండ్ ప్రాంగణంలో విద్యార్థినులకు సంబంధించినటువంటి టాయిలెట్స్ అదే ఇతర సంబంధించినటువంటి చోట్ల ఇతర వ్యక్తులు వచ్చి అక్కడ వీక్షిస్తున్నట్లు, బాత్రూమ్ సంబంధించినటువంటి చోట వీక్షిస్తున్నట్లు, దాంతో పాటు అక్కడ వాళ్ళకి ఇతర వాళ్ళ నుంచి ర్యాగింగ్, యూటీజింగ్ సమస్య ఉంది అని ఆ సమస్య పరిష్కరించాలని అర్థరైతున్నప్పుడు విద్యార్థులు రోడ్డు ఎక్కడం చాలా దౌర్భాగ్యమైనటువంటి విషయం. విద్యార్థులు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు రోడ్డు ఎక్కి ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక యూనివర్సిటీ వీసీ గారు పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగిస్తూ అక్కడున్నటువంటి విద్యార్థులపై లాఠీలతో భయపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైనటువంటి ధోరణి కాదు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, గతంలో కూడా ఆరోపణలు ఇదే ప్రాంతం నుంచి రావటం కూడా చూసాం మనం. అయితే ప్రస్తుతం మీడియాను కూడా లోపలికి అనుమతించట్లేదు అంటూ విద్యార్థులు చెబుతున్నట్టు తెలుస్తోంది. వీసీ తీరుకి కారణం ఏంటి? ఏం చెప్తున్నారు విద్యార్థులు? మీరు ఎవరితో మాట్లాడారా? అవకాశం దొరికిందా? అప్డేట్ చెప్పండి. ఖచ్చితంగా, ఎందుకంటే వీసీతో పాటు అధికారులు కూడా నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. పదే ఈ మౌలిక సదుపాయాల అంశానికి సంబంధించి విద్యార్థులు అనేక ఫిర్యాదులు చేసినప్పటికీ ఎవరు కూడా సీరియస్ గా రెస్పాండ్ కాలేదు. అందుకే నిన్న ఎవరైతే విద్యార్థులకు సంబంధించి టాయిలెట్స్, వాష్రూమ్స్ కు వెళ్ళినప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు చూసిన నేపథ్యంలో రహస్యంగా చూస్తూ ఉన్నారన్న విషయాన్ని తెలుసుకున్న విద్యార్థులు గట్టిగా కేకలు వేశారు, బయటకు వచ్చారు. తోటి విద్యార్థులకు చెప్పడం, అక్కడ విద్యార్థులందరూ ఐక్యంగా ముందుకు వచ్చి రోడ్డెక్కిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ వంటి విద్యార్థి సంఘాల నేతలు కూడా పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా వైఎస్ఆర్ విద్యార్థి సంఘం కూడా మద్దతు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే ప్రహరీ గోడ, దీనికి సంబంధించి సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటై చాలా రోజులు గడుస్తున్నప్పటికీ భవనాల నిర్మాణాలు కూడా దాదాపుగా పూర్తి అయినప్పటికీ ప్రహరీ గోడ ఎందుకు నిర్మించలేదు? అదేవిధంగా విద్యార్థులు అమ్మాయిలు వెళ్లే వాష్రూమ్ సంబంధించి ఎందుకు అక్కడ రక్షణ చర్యలు తీసుకోలేదు అన్నదానిపైన పూర్తి స్థాయిలో ప్రచారకంగా మారింది. ఇప్పటికే అనేక సందర్భాల్లో సెంట్రల్ యూనివర్సిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, అదేవిధంగా పోలీసులకు, స్థానిక పోలీసులకు డయల్ 100 కావచ్చు, లేకుంటే బుక్కరాయ సముద్రం పోలీసులు కావచ్చు, పదే విజ్ఞప్తులు, ఫిర్యాదులు వెళ్తున్నప్పటికీ వారి సైడ్ నుంచి కూడా పట్టించుకోలేదన్న ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో నిన్న అర్ధరాత్రి వేళ విద్యార్థులు నిర్వహించిన ఆందోళన పూర్తి స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. హరి.